ఈ ప్రేమ మనం ఎక్సర్సైజ్ చేయడం లేదు. ఈ ప్రేమ మనలో లేకపోవడాన్ని బట్టే లోకానికి ప్రభు కనిపించడం లేదు. లోకం ప్రభువుని నమ్మే పరిస్థితిలో లేదు. మన జీవితం ప్రభువును చూపించేదిగా ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ దినాన్న అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేవారు, అనేకులు రక్షించబడేవారు. ఇది మనలో కొరతగా ఉంది. వారిలో ఉన్న ఐక్యత మనలో లేకపోవడానికి గల కారణం, మెయిన్ రీజన్, ప్రభువుని మన జీవితంలో మనం చూపించకపోవడం. భక్తి అనే పదాన్ని ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అంటాం. గాడ్లీనెస్ అని అంటే అర్థం ఏమిటంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయనలాగా బ్రతికే ప్రయత్నం. అది మనలో లేదు. తిరిగి జన్మించిన వారే, కానీ ఆయన్ని అభ్యాసం చేయడం దగ్గర వీఆర్ ఆల్ ల్యాకింగ్. ఇది మనం సరిచేసుకోగలిగితే మనం ప్రభు రాజ్యాన్ని మరలా కొనసాగింపు చేయగలం. వీటన్నిటి విషయమై బాధ్యత కలిగి ప్రేమతో త్యాగసహితంగా మన వంతు మనం చేయగలం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్పదేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరిచిన సమయం కొరకు వందనాలు. మీరు చిందించిన రక్తంలో మా పాపాలను కడిగి పవిత్రపరిచిన వారు, మీ ఆత్మకు మమ్మను ఆలయంగా చేసుకున్నవారు, భూమి మీద తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నానని లోకంలో మీ స్థానాన్ని మాకిచ్చిన వారు, సంపూర్ణంగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకు వందనాలు. వారు ప్రసంగ చక్రవర్తి. వారికి సమయం ఇస్తే ఇంకా ఎంతో సేపు మనల్ని ఉజ్జీవింపచేసగలిగే ఆయన ప్రసంగం ద్వారా మనం ఆత్మీయంగా బలపడగలం. సమయాన్ని బట్టి వారు తక్కువ సమయమే తీసుకుని మనకు దేవుని సందేశాన్ని వారు ఇవ్వటం జరిగి ఉన్నది. అన్న మీకు వందనాలు ప్రతి ఒక్కరి తరఫున తెలియజేస్తున్నాం. Now it is the time to introduce the chief patron of this program. It is Mr. Saripalli John Garu. Because of his efforts only we could have this program arranged here. He is so kind enough to sponsor this program. The entire meeting expenditure is sponsored by him. Now I take this opportunity to invite him. Before doing that one, I just want to give a briefing about his profile. Saripalli John Garu 1942 సంవత్సరంలో వారు జన్మించడం జరిగి ఉన్నది. వారు వారి తండ్రి గారు కళ్యాణ సుందరం గారు వారి యొక్క పెద్ద కుమారుడు జాన్ అంకుల్ గారు. వారు మచిలీపట్నం నోబుల్ హై స్కూల్లో వారు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. He completed his SSLC studies in Noble High School in the year 1954. After that, 56 he completed. After that, he did his intermediate education, and he also did his Bachelor of Arts in Mathematics from Hindu College, Machilipatnam. He completed both his studies in Hindu College in the respective years 1958 and 1960. After that, he did his AMI in Mechanical Engineering from the famous Sarkar's Engineering College, which is an institute started by one of the greatest engineers of Andhra Pradesh, late Mr. N.T. Jnanaprakasham Garu, whose eldest son is none other than Right Reverend Bishop N.D. Anandrao Samuel Garu, who was more instrumental in reviving Noble College in 1966. ఆ యొక్క ఏఎంఐ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వారు విజయవాడలో పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా వారు తమ యొక్క ప్రొఫెషనల్ కెరియర్ని స్టార్ట్ చేయటం జరిగి ఉన్నది ఇన్ ద ఇయర్ 1965. ఆఫ్టర్ దట్, after serving there, he again went into the central government services, and for a brief period of 2 years he served as assistant executive engineer in
in West Bengal. After that, again, he got another great opportunity to serve in one of the prestigious central government organizations, which is into nuclear science. That's where Electronics Corporation of India Limited. It was established. It is established in 1969. That's where he started his career as an engineer in Electronics Corporation of India Limited. He continued to serve there till up to 1982, and he took a voluntary retirement as a divisional manager from ECL organization. In the year 1991, he started his company, that is ComSat Systems Private Limited, which is into manufacturing of antennas, and a lot of his establishments are there, his installations are there in many parts of the world, including United States of America and many places in Europe, and also in many places in India and across the globe. వారు ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఆర్గనైజేషన్ని రన్ చేయటం జరుగుతూ ఉన్నది. నౌ కరెంట్లీ హిస్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ అన్ ఎంప్లాయీ స్ట్రెంగ్త్ ఆఫ్ 150 పీపుల్. దట్ మీన్స్ 150 ఫ్యామిలీస్ ఆర్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ ఎఫర్ట్స్ ఆఫ్ మిస్టర్ సర్ఫలి జాన్ గారు. వారు నాకు మెన్షన్ చేయనప్పటికీ నాకు తెలిసింది, ఎందుకంటే వారి కంపెనీలో పనిచేసే ఇద్దరు ముగ్గురు నాకు వ్యక్తిగతంగా పరిచయము. మరి కోవిడ్ టైం ఆల్మోస్ట్ నియర్లీ 1 full year చాలా చోట్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోవటం జరిగి ఉన్నది. మెనీ పీపుల్ కుడ్ నాట్ ఎఫోర్డ్ టు హ్యావ్ ఇన్ 2 meals a day. అటువంటి సమయంలో జాన్ గారు వారి యొక్క కంపెనీలో ప్రతి ఎంప్లాయీకి వారు ఫుల్ పేమెంట్ ఆఫ్ శాలరీ, ఈవెన్ దో కంపెనీ వాజ్ నాట్ వర్కింగ్ డ్యూరింగ్ దట్ టైమ్. దట్ ఈస్ అనదర్ గ్రేట్ ఎఫర్ట్, అండ్ ఇట్ షోస్ ద నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ ద గుడ్ సమరిటన్ ఇన్ హిమ్. వారు ఈ విధంగా ఆర్గనైజేషన్ని రన్ చేస్తూ ఉన్నారు. It is a very prestigious organization, and it is having a great name not only in India and across the globe. మరి వారిని గురించి ఎంటర్ప్రైజ్ వరల్డ్ అని ఒక గ్లోబల్ మ్యాగజైన్ ఉంది. వీరి గురించి ఒక స్పెషల్ ఫీచర్ వారు రాయటం జరిగి ఉన్నది 1 year బిఫోర్. సో అట్లా వారు నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ద వరల్డ్ హీ ఈజ్ ఏ పాపులర్లీ నోన్ person as an entrepreneur who is in the field of antennas establishments in many parts of the world. మరి అంతేకాకుండా వారి ఎంతో మరి క్రిస్టియన్ బెంట్ ఆఫ్ మైండ్తో, ఇందాక అన్నగారు చెప్పారు గాడ్లీనెస్, ఆ గాడ్లీనెస్ని మనం ఎంతోగానో మరి అంకుల్లో చూడవచ్చు. జీ జాన్ గారు గురించి నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం మీకు చెప్తా, మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. వారు ఇక్కడున్న క్రైస్ట్ చర్చ్ లాలాపేటలో ఉంది. క్రైస్ట్ చర్చ్ సిఎస్ఐ చర్చ్లో వారు మరి అక్కడ ఉన్న సంఘంతో కలిసి దేవుని స్తుతించడం, ఆరాధించడం కుటుంబంతో గత 3-4 దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు. ఆ చర్చిలో మోకరించి ఉండే ఒకే ఒక్క వ్యక్తి ఎస్ జాన్ గారు. అందరూ ప్రార్థనలు జరుగుతుంటే కూర్చుని ఉంటారు, లేకపోతే నుంచుని ఉండటం చూస్తాం. బట్ హీ ఈజ్ ద ఓన్లీ వన్. And I took a cue from that and I started following him. ఇప్పుడు కూడా నేను సంఘంలో ఎక్కడైనా ఆరాధనలు జరుగుతూ ఉంటుంటే, ప్రార్థనలు జరుగుతూ ఉంటే I kneel down. That's what I picked up from when I observed uncle doing that one. మరి అంతేకాకుండా గత దగ్గర 55 సంవత్సరాలుగా వారు తన యొక్క ప్రొఫెషనల్ కెరియర్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ మరి ఎంతోమందికి మాదిరికరంగా ఈజ్ ఎ రోల్ మోడల్ టు మెనీ ఆఫ్ అస్, ఎస్పెషల్ టు ద క్రిస్టియన్స్ and those who want to come into the field of starting their own companies and become entrepreneurs. He is a great role model in front of us. మరి వారి యొక్క సతీమణి లలిత ఆంటీ, ఆవిడతో అంకుల్కి 1966 సంవత్సరంలో వివాహం జరగటం జరిగి ఉన్నది. వారు అప్పుడు ఆ సమయంలో విజయవాడలో ఉన్నట్టు మేరీ స్టెల్లాస్ కాలేజీలో షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఇంగ్లీష్ లెక్చరర్. But after marrying uncle, she moved to Hyderabad and she started her career as an English faculty in one of the famous institutions in Hyderabad, that is Sanghi College at Taranaka. She served there with a lot of commitment and dedication.
and she is promoted into the glory, eternal glory in the year 2024. That is a great loss in the life of uncle. Having lived as a wife and husband for nearly 55 years, missing a life partner is not an ordinary thing. But God is graceful, He is giving him the strength, and still He is continuing to serve His company and His agenda and His purpose in his life, being a role model to many of us present here. Now I invite Uncle John Garu to come on to the dais and address the gathering. I request you all to kindly give him a standing ovation. Thank you all. Anyway, thank you very much for giving this time to me. Actually, I thought I will say good morning in the morning. I wrote good morning, but it is good afternoon now. I don't want to take much time so that, yes, I don't want to make you sit and wait for your lunch. It's already time. Anyway, my warm welcome, greetings to the alumni of noble institutions. First, I thank God Almighty for giving this opportunity of having fellowship with the alumni of Christian brothers and sisters of Noble High School and Noble College, especially with the presence of our beloved Right Reverend Moderator Bishop Tandri Garu of CSI, Krishna Godavari Diocese, Right Reverend Dr. Daiva Shivrathan Garu, along with very eminent government officials and academicians. Also a very special welcome to Brother Pilla Venkatratnam Garu, who authorized many spiritual books and the new book, Gleanings. Of course, now I have to thank Sushant also because he has arranged this meet. Probably I would not have, able to do this, and he is like my own son. So when I told him, he has taken up this task of making these arrangements and talking to the people, and so that we all have a fellowship here to praise him and to worship him, because today what we are, it is all just by his grace and nothing else. See, today many of us are in a very good position. They are well educated. They are placed in good government jobs, or say in colleges or schools, or even in medical institutions, or industries, or whatever it is. Everything happened because just by his grace and nothing else. Today, I wish we remember our roots. Where from you have come? Do you remember how your parents, how they have brought you up? Do you remember? ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించారు? I know how my father, mother, they worked. One thing, the whole change has happened because God has sent 250 years back the missionaries. We are all in God's plan. Otherwise, we would have been nowhere. First of all, without any spiritual, this one would have been in the same fold where we were. I need not tell you. But how God has his own plan to send them here 250 years back, and how much they toiled. Whenever I go to my bathroom, I praise God and say, God, thank you.
I have a bathroom. Immediately I can go and come back. You think of it, how they have lived, how they have done the word, how they have, how they have lived here. Think of it, how much they have done for you. And Noble College and high school is a part of it. First, when they came in 1830s, en masse they have converted Christianity. Of course, that time, we don't know what exactly. ఒక ప్రీచర్ గారు చెప్పారు, ఇలా ఏది విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ క్రిస్టియన్స్గా చేయడానికి మనల్ని తరబీదు చేయాలి. మీరు ఎవరి యందు నమ్మిక ఉంచున్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు అని చెప్పాలి. కానీ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యా పిల్లల ఇది వెంకటరత్నం గారు, సారీ దెర్ ఇస్ అనదర్ నేమ్, ఆయన ఎవరు, మోజెస్ గారు, పిడకాల మోజెస్ గారినే మేము నమ్ముకున్నామయ్యా అని. బికాజ్ హీఈస్ ద వన్ హూ హ్యాస్ యాక్చువల్లీ మేడ్ దెమ్ టు కమ్ టు టేకప్ క్రిస్టియానిటీ అండ్ ఆల్ దట్. వై ఐఎమ్ టెల్లింగ్, see whatever it is, they have en masse they have done, and today we are the benefactors or beneficiaries for that one. ఈ టైంలో నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఆ రోజున తెలియకోకుండా ఏదో యేసుప్రభు వారిని నమ్ముకున్నాము, మేము క్రైస్తవం అని చెప్పారు. కానీ తర్వాత జరిగింది, దట్ ఈస్ ద వన్ విచ్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్. దేర్ కమ్స్ బ్రదర్ బక్సింగ్ గారు, ఐ థింక్ 1950 నుంచి మొదలుపెట్టి నిజంగా హౌ హీ హ్యాస్ యాక్చువల్లీ గివెన్. సీ వాట్ ఈజ్ యాక్చువల్లీ ద చేంజ్ ఇన్ దిస్ వన్. అంటే క్రైస్తవుడుగా ఉండడానికి ఏంటి? 2 Corinthians 5th chapter 17th verse ఏంటి? If anyone is in Christ, he is a new creature. Old things passed and everything became new. అది అయ్యిందా మన జీవితంలో? చిన్నప్పుడు నిజంగానే ఎన్నోసార్లు కన్వర్షన్ అని అది ఇది అన్నప్పుడు, ఈవెన్ సెకండ్ టైం బాప్టిజము ఇవి తీసుకున్నాము, అవన్నీ ఒక ఎత్తు. ఈవెన్ ఆ టైంలో కూడా ఇటువంటి గుర్తింపు రాలేదు. తర్వాత దేవుడు మళ్ళీ నాలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. అందుకే నేను చెప్తున్నాను, నిజంగా మనం దేవుని యందు ఉన్నామా? దేవుని భయం ఉందా? సరే, నౌ కమింగ్ టు అవర్ అసోసియేషన్ విత్ నోబెల్ హై స్కూల్. నేను 1949లో 5వ తరగతికి జాయిన్ అయ్యాను నోబెల్ హై స్కూల్లో. 56 వరకు అది అప్పట్లో 6th form అంది, SSLC. The main thing is the spirituality what they have given to me. Even today I remember, మార్నింగ్ వెళ్ళంగానే స్కూల్కి ఫస్ట్ అవర్ ఆర్ ఫస్ట్ 45 minutes బైబిల్ ఇది ఉండేది. ఆ విధంగా వాళ్ళు చదువు నేర్పడమే కాదు, మొదటి నుంచే దేవునిలో అంటే అట్లీస్ట్ అంతగా తెలియపోవచ్చు. ఆ యంగ్ ఏజ్లో అది తెలీదు, నాకు తెలుసు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద రూట్స్ ఆర్ జస్ట్ ప్లాంటెడ్ ఇన్ దట్ వన్. నేనేంటంటే మా ఫాదర్ చెప్పింది నాకు ఎప్పటికీ గుర్తు. ఏ విధంగా ఈ డౌన్ ట్రాడెన్ పీపుల్ని వాళ్ళు తీసుకొని మిషనరీ స్కూల్స్లో పెట్టి వాళ్ళని చదివించి ఏ విధంగా వాళ్ళని ఒక ప్రయోజకులు అయ్యేలాగా చేశారన్నది మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. టుడే ఆఫ్టర్ 2-3 generations we are all on par with the so-called higher caste or other higher strata. కానీ his promises are all fulfilled, as in ఎప్పుడు ఆ మేరీస్
మ్యాగ్నిఫికాట్ నాకు గుర్తుకొస్తుంది. మేరీస్ మ్యాగ్నిఫికాట్, దట్ ఈస్ సెకండ్ నో లూక్. సో ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఆవిడ మేరీ గారు అంటే మదర్ మేరీ మై సోల్ మ్యాగ్నిఫైస్ గాడ్ అని 52వ వచనానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? హీ హ్యాస్ పుట్ డౌన్ ద మైటీ ఫ్రమ్ దేర్ థ్రోన్స్ అండ్ ఎగ్జాల్టెడ్ ద లోలీ. అదే విషయం కింగ్ డేవిడ్ కూడా చెప్పారు. ఏమని? 113 సామ్లో 7 నుంచి హీ రైజెస్ ద పూర్ అవుట్ ఆఫ్ ద డస్ట్ అండ్ హీ లిఫ్ట్స్ ద నీడీ అవుట్ ఆఫ్ ది యాష్ హీప్ దట్ హీ మే సీట్ హిమ్ with the princess of his people. This is exactly what has happened after 2-3 generations. I know you are all elders here. I think your children are definitely, I think, one step above you. They have come much far than many people. How this happened? Because of God, in His own plan, 250 years back, He has sent these missionaries. They worked for us. And today, we are what we are. The history of the Noble High School, it was already given. So, what all I can say is, I studied in Noble High School, and my brother Prabhudas, he studied in high school, as well as he served college also. Then my father worked 22 or 23 years in the Noble High School. And my sisters, they studied in the college. Of course, that time Noble College was not there, so I studied in Hindu College for my BA Mathematics, the intermediate and BA Mathematics and all that. Today, I remember my headmasters, సుందరరత్నం థియోడోర్ గారు, జోనాథాన్ గారు, ప్రకాశరావు గారు. ఐ ఆల్వేజ్ రిమెంబర్. నా చిన్నతనం ఉంది, ఇప్పటికి కూడా నాకు ఒకటి చాలా ఎప్పుడైనా గుర్తుకొస్తుంది. నేను చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవాడిని. కాలేజ్ బెల్, స్కూల్ బెల్ అయినా కానీ బయట కవర్ బాల్ ఆడుతూనే ఉన్నాను. సో అప్పటికి ఏది మార్నింగ్ మీటింగ్ ఉంటుంది, అది అవ్వగానే మళ్ళీ నన్ను స్పెషల్గా పిలిచి సుందరరత్నం థియోడోర్ గారు చేయి పెట్టరా, చేయి పెట్టి 2 దెబ్బలు కేన్తో కొట్టారు. అది ఇప్పటికి కూడా నాకు గుర్తు. ఆ విధంగా మరి డిసిప్లిన్ నేర్పించారు. ఐ ఆల్సో రిమెంబర్ ఎన్టీ జ్ఞానప్రకాశం గారు. ఆయన బహుశా కాలేజీ పెట్టకపోతే నిజమే. సో హీ హెస్ డన్ హిస్ థింగ్ ఇన్ మై లైఫ్. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్. ఆఫ్ కోర్స్ యూ మే నాట్ బి నోయింగ్, ఐ థింక్, ఇన్ మై లైఫ్. ఎస్, ఈ మన హై స్కూల్ ఎంబ్లెమ్ దట్ దే ఆల్ మే బీ వన్ అనేది అందరూ చాలామంది మాట్లాడారు. చాప్టర్ 17ని మీరు చూసి, ఇది యేసుప్రభు వారు దేవుని దగ్గరికి అదే వెళ్ళే టైం అయిందని తెలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మొదట 5 వచనాలు ఆయన గురించి ప్రార్థన చేసి దేవునికి, జీసస్ ప్రేస్ ఫర్ హిమ్సెల్ఫ్. తర్వాత వచనం 6 నుంచి 19 వరకు జీసస్ ప్రేస్ ఫర్ హిస్ డిసైపుల్స్. తర్వాత మనందరి గురించి ప్రార్థన చేశారు. దట్ ఆల్ మే బీ వన్. అవర్నెస్ ఉందా మనకి? ఆఫ్ కోర్స్ అది ఎంత మంచి మాట అంటే, అప్పట్లో ఎంతోమంది
హిందూస్ మన హై స్కూల్లో చదివారు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎంతోమంది ఆ ఇన్స్టిట్యూట్ వల్ల పైకి వచ్చారు. సో ద సీడ్స్ వర్ సోన్ దేర్ ద టైమ్. సో యేసు ప్రభువారు ఎవరిని కానీ విచక్షణ పెట్టలేదు, అందరూ ఆయన పిల్లలే. హీ వాంట్స్ దట్ వీ షుడ్ యాక్ట్. యేసు ప్రభువారు ఒక ట్రయాంగిల్ లాంటిది అనుకోండి. దేవుడు పైన ఉంటారు, యేసు ప్రభువారు ఇక్కడ, మనం ఇక్కడ ఉన్నాం. ఒక ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది. మన అందరం కలిసి దేవుని పని చేయాలని ఆయన ఉద్దేశం. అందుకే దేవుడు ఏ విధంగా మనల్ని ముందుగానే ఏర్పరచుకొని ఆయన పిల్లలుగా చేసుకొని మనం ఆయనలో జీవించాలని దేవుడు ముందుగానే ఇవన్నీ పెట్టాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ ఎఫిషియన్స్ ఫస్ట్ చాప్టర్ 1:4-6 చదవాలనుకుంటున్నాను. నేను తెలుగులో నాకు ఇంకా నాకు సంతోషంగా ఉంటుంది, నాకు హృదయానికి నేను తెలుగులో చేసి 1:4-6 చూడండి. 6-6 ఇది. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఇది చదివినప్పుడు చాలాసార్లు నాకే అనుమానం వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇక్కడ ఈయన అంటున్నాడు అవి చేయకముందే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని. ఇది నమ్మడం నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది. కానీ దిస్ ఈజ్ వాట్ హీ సేస్. ముందుగా నేను నిర్ణయించుకున్నాడు. దేనికోసం? తన కోసమని. అది నేను ఇది. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు నో, దట్ వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దేని గురించి మనం ఆయన వింటే 2:10 ఉంది. అదే ఎఫిషియన్స్లో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించుకొని దేవుడు మనల్ని ఎందుకు ఈ స్థితిలో ఉంచాడనేది ఆలోచించి ఐ థింక్ మనం ముందుకెళ్ళాలి. నేను ఎక్కడో చదివాను, వారెన్ వెర్స్బీ గారు, ఆయన ఒక బుక్ ఉంది, ఇది ఆన్ బీయింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. మినిస్ట్రీ టేక్స్ ప్లేస్ వెన్ డివైన్ రిసోర్సెస్ మీట్ హ్యూమన్ నీడ్స్ త్రూ లివింగ్ ఛానల్స్ టు ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయి, సో మెనీ రిసోర్సెస్ ఉన్నాయి. అవి ఎలా చేరుతాయి అంటే వీ హ్యావ్ టు టేకప్ దాట్ అండ్ డూ దాట్. ఎందుకు? అది పర్సనల్గా మనం పైకి రావడానికి కాదు. ఇట్ ఈజ్ ఫర్ హిజ్ గ్లోరీ. వీ హ్యావ్ టు డూ దాట్. Whenever I see the churches are the so-called new, this one, చాలా విచారం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల మంది వస్తున్నారు, బాగానే ఉంది, వాళ్ళు చెప్తున్నారు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత QR కోడ్లు ఇచ్చి ఇది ఇచ్చి పెట్టి ఆ మనీ అంతా ఏమవుతుంది? దేవుని పనికి వాడబడుతుందా? లేకపోతే మీరు పెద్ద వెహికల్స్ వేసుకొని దానిలో వెళ్తూ మీ వెనకాల మళ్ళీ మీకు ఏది
బౌన్సర్స్ని వేసుకొని వెళ్ళేది. అదే మీ క్రిస్టియానిటీ? ఎంతమంది మీకు చాలా తక్కువ ఉన్నవాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారే దేవుని పని జరగాలని, దాన్ని చేస్తున్నారా మీరు? అటువంటి వాళ్ళకి దయచేసి మీరు ఇవ్వద్దు. మీ సంఘాలని మీరు అవి సరిగా పైకి వచ్చేలాగా మీరు చూడండి. కానీ అన్నిటికీ మూలం నేను చెప్తున్నాను, మీ హృదయాలు మారకపోతే, మీకు ఆ రక్షణ భాగ్యం ఉన్నది అనేటువంటి ఇది లేకపోతే మీరు చేసేవన్నీ దండగే. అది యేసు ప్రభువారు చెప్పిందే కదా. జాన్ 15 దీనిలో మీరు ద్రాక్షవల్లిలో ఉంటేనే మీరు ఏదైనా కానీ ఫలిస్తే, మీరు ద్రాక్షవల్లిలో లేకపోతే మీరు చేసేదంతా వేస్ట్. అదే ఐ వాంటెడ్ టు టెల్. సో ఇవన్నీ చేసిన తర్వాత, ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, ద బిగ్ క్వశ్చన్ ఈజ్ వేర్ డు వి గో ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం అనేది మీరు ఆలోచించాలి. See, I have come to my last phase of life. Philippians 1st chapter 21లో ఉన్నదే నేను చూస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కాకపోతే దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ మళ్ళీ వర్స్ 23, 26లో కూడా ఉంది ఎందుకు ఉండాలనేది, దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడ ఉంచాడనేది. నా మట్టుకైతే నాకు ఏదో మై ఓన్ థింకింగ్ని బట్టి చూస్తే, ఫస్ట్ థింగ్ వీ షుడ్ గ్రో స్పిరిచువల్లీ. ముఖ్యంగా పెద్దవాళ్ళకి నేను చెప్తున్నాను, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు నిజంగా మీరు దేవునిలో ఇంకా పెరుగుతున్నారా లేదని మీరు ఆలోచించండి. దేవునికి ఇంకా సమీపంగా వస్తున్నారా లేదా? మీ చిల్డ్రన్ని, మీ గ్రాండ్ చిల్డ్రన్ని దేవుని యందు మీరు పెంచుతున్నారా లేదా ఆలోచించండి. మనందరికీ తెలుసు ఏం జరిగిందో. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీ జనం ఐగుప్తులో ఉండి బయటకు వచ్చారు. మోషే గారు తీసుకొచ్చారు. తర్వాత జాషువా గారు ఆయన ఉన్నంత వరకు నడిపాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో బైబిల్లోనే ఉంది. ఎ న్యూ జనరేషన్ హ్యాస్ కమ్ హూ డు నాట్ నో. అరే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేదా దేవుడు ఏం చేశాడు? ఏ విధంగా రెడ్ సీని దాటించి బయటికి తీసుకొచ్చాడని చెప్పలేదా వాళ్ళకి? 10 సూచక్రియలు జరిగినాయి. అసలు ఈ రోజున మనం అసలు ఆలోచించగలం అటువంటిది? హౌ 6 లక్షల పైన చిలుకు బయటకు వచ్చారే, దేవుడు ఎలా తీసుకొచ్చాడు? ఇవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదా? అదే ఇప్పుడు జరుగుద్ది. మీరు మీ పిల్లల్ని మీరు ఆ విధంగా చెప్పకుండా పెంచితే దేవుని తెలియని జనాన్ని మీరు తయారు చేస్తారు. ఆలోచించండి. బహుశా మీరు అనుకోవచ్చు, పిల్లలు బాగా చదువుకొని ఇంజనీర్లు అయ్యి, డాక్టర్లు అయ్యి ఇదేదని. ఇప్పుడు మనకి దేవుడితో పని లేదు, మనం పైకి వచ్చాం, బాగున్నాం అనుకుంటే, నేను మీ అందరికి ఒకటే చెప్పాలనుకున్నాను. అది కూడా దేవుడు ఆలోచించి ముందుగానే ఆ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో రాసి పెట్టాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమును, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనం కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. అవును, ఈజ్ ఎ గాడ్ హూ
ఆయన ఏమి ప్రామిసెస్ ఇచ్చాడు అవి నెరవేర్చే దేవుడు. యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో చేతుల నుండి మిమ్మల్ని రప్పించి, ఇదంతా హోల్ హిస్టరీ ఈజ్ గేమ్. అండ్ దెన్ ఇఫ్ యూ గో త్రూ అదే 7th దీనిలో యా 8th చాప్టర్లో 11th వర్స్, నేడు నేను నీకు ఆజ్ఞాపించు అనే ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు నుంచి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచేదివేమో అని అప్పుడే ఆయన ఈ వార్నింగ్ ఇది ఇచ్చాడు. ఐ థింక్ దిస్ ఈజ్ అ టైమ్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ రూట్స్. ఎక్కడి నుంచి వచ్చాము, దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, నెక్స్ట్ ఏంటి, ఆర్ వీ గోయింగ్ టు see that the Lord's kingdom expands, or do you want that it should ఇక్కడే అంతమైపోవాలనుకుంటున్నారా? అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఆలోచించండి. దేవుడు మనందరితో మాట్లాడి మనం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నోబెల్ హై స్కూల్కి ఏదో కావాలి అది ఇది అన్నారు. మనం తలుచుకుంటే ఎంతసేపు అండి? దేవుడు డబ్బులు ఇవ్వడా? మనకి ఇస్తాడు. ఏదైనా చేయాలంటే చేయగలం. ఆ రోజులు పోయినాయి నిజంగానే. ఎక్కడో ఏది ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎంతోమంది వచ్చి ఈ విధంగా వాళ్ళ టైం అంతా చేసి వెళ్ళారు. అఫ్కోర్స్ దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ అండ్ గాన్, బట్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు టేక్ అప్ దిస్ టాస్క్ టు సీ దట్ ద లార్డ్స్ కింగ్డమ్ proliferates and goes. Thank you very much. I will take leave. Our time, we are supposed to be having our lunch by this time, but unfortunately, because we could not manage the time properly, it got delayed. Kindly bear with us. ఒక స్మాల్ అనౌన్స్మెంట్, అంకుల్ ప్రొఫైల్లో నేను మిస్ అయిపోయినా. ఇందాక నా ఫోను సరిగా పనిచేయలేదు. ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హిస్ చిల్డ్రన్ ఆల్సో. Uncle is blessed with 2 children. His daughter, eldest one, is Mrs. Rachel Kanti, and their second child is Mr. Suman Kalyan. Both are now living with their families in America and doing wonderfully in their careers in USA. And uncle and aunt are blessed with 4 grandchildren. So this is a profile about uncle. I missed that one. I felt that I should tell this also, because they must be watching this program right now. తర్వాత మనకి ఇమీడియట్గా ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇస్తున్నాము. లంచ్ బ్రేక్ అయిన తర్వాత తొందరగా వచ్చేయండి. యాక్చువల్గా వీ వాంటెడ్ టు హ్యావ్ లంచ్ బ్రేక్ ఫర్ 1 hour. నౌ దట్ we don't have sufficient time, I request you to finish your lunch as early as possible. Then we have some more things to be finished before we wind up this program at 4 o'clock. 2 important things are, one is we are going to have a group photo. So I request all of you to stay back after the lunch. I know age is a factor, but kindly bear with us today that we are going to have a group photo. At the earliest possible, we will have it by 3 o'clock itself. But before that, there is another very important event to be, we have to finish it off. That is book release. ఒకటి బిషప్ తండ్రి గారు రాసిన పుస్తకం ఒకటి ఉంది. ఇంకోటి అన్న పిళ్ళ వెంకటరత్నం అన్నగారు మరి కంపైల్ చేసినటువంటి వండర్ఫుల్ బుక్ గ్లీనింగ్స్ అని చెప్పేసి నేను చదివా. బిఫోర్ దట్ బుక్ కేమ్ టు ఇట్ ఇస్ బిఫోర్ ఇట్ హ్యాస్ గాన్ ఫర్ ద ప్రింటింగ్. ఎందుకంటే దాన్ని నేను ప్రూఫ్ రీడింగ్ చేసింది నేనే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ books that I have ever come across. Beautiful writings by many great men of God. Almost 28 people they have written. అన్నగారు అది తెలుగులో రాసింది కూడా ఉన్నది. మీరు ఎవరైనా కావాల్సి క్రిస్టియన్ బుక్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. బంగారు పరిగె, అది తెలుగులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
but the original one is Gleanings. It is a compilation of writings by 28 great men of God of the previous years. ఆ బుక్ రిలీజ్ ఉంది. అదేవిధంగా తండ్రి గారు రాసిన ఒక పుస్తకాన్ని ఇక్కడ రిలీజ్ చేయవలసి ఉంది. ఇంకా ఇక్కడ మన నోబెల్ కాలేజీ తరపున చాలామంది వాళ్ళ యొక్క గ్రీటింగ్స్ చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు. If time permits, definitely we are going to have all of them to address. This is a one-time event in our lives. వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోగలమో లేదో కూడా నాకే డౌట్. ఎందుకంటే see, if we open the gates, there are going to be many people to join in this program. But unfortunately, we could not accommodate it. Now I invite Anna, Samuel Author Anna. He is none other than the CEO of this entire setup, Seva Bharat. Anna cooperated with us in making all these arrangements. He is a former student of Noble institutions, and his brothers and siblings, everybody is a product of Noble College. Anna will bless the food. Shall we pray? కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ నోబెల్ అలుమినాయ్ ఆత్మీయ సమ్మేళనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాన్ గారి యొక్క హృదయంలో మీరు ఉంచిన భారాన్ని, వేదన మేము ఈ దినం వినడానికి కృప చూపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు ఒక బాధ్యత, భారం మా హృదయాల్లో మీరుంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. చాలా దూర ప్రాంతాల నుండి నాయన మరి అలుమినాయ్ పూర్వ విద్యార్థులు ఈ స్థలంలో ఉంటుండగా మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించారు. ఇప్పుడు మేము మీరు మా కొరకు ఏర్పాటు చేయబడిన ఆహారం తీసుకుని వచ్చుండగా దాన్ని దీవించి ఆశీర్వదించి లేని వారికి కూడా మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంకా ముందున్న కార్యక్రమంపై మీ ప్రత్యేకమైన కనుదృష్టి ఉంచమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.